వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడంతో పాటు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనపై దేశవ్యాప్త బహిష్కరణ విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. జూలై 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రవర్తన సమాఖ్య ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఫెడరేషన్ పేర్కొంది. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు జూలై 14న విచారణకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ ఆయన గైర్హాజరైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 7 రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో స్పష్టం చేసింది. ఆదేశాలను బేఖతరు చేస్తూ మరిన్ని కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. సమాఖ్య తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జానీ మాస్టర్ పనిచేసే ఏ చిత్రానికైనా ఏ భాష చిత్ర పరిశ్రమలోనైనా కార్మికులు సహకరించబోరని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ పరిణామం ఆయన వృత్తిగత కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత వ్యవహార శైలిపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఫెడరేషన్ అనుమతి లేకుండా సుమలత ఉప ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం వంటి చర్యలు ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో తమ మధ్య విభేదాలు తొలగిపోయాయని, విశ్వంబర చిత్ర సెట్స్ లో అంతా సర్దుకుందని జానీ మాస్టర్ వివరించారు. అయినప్పటికీ ఫెడరేషన్ తాజా చర్యలతో ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.